అనురాధ నక్షత్రం వారికి ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉంటుంది, ఉగాది నుంచి ఈ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూసుకుంటే, అనురాధ నక్షత్రం వారికి వ్యవసాయ రంగాల వారికి అనుకూలమైన కాలము. స్పెక్యులేషన్ వృత్తి వారికి సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. లాటరీ ఇలాంటి రంగాల వారికి లాటరీ కానీ ఏదైనా చేద్దాం అనుకున్న వారికి మాత్రం ఈ సంవత్సరం కొంత ఆశాజనకమైన ఫలితాలు కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత నూతన గృహ యోగాలు బాగున్నాయి. నూతనంగా ఇల్లు కానీ ఏదైనా కట్టుకోవడం కానీ కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. లేనిపోయిన టెన్షన్ నుంచి బయటపడే అవకాశం కలిగి ఉంటారు. కొత్త ప్రయత్నాలు మీకు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుకునే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. ఎక్కువగా మీరు వృత్తి విషయాల్లో కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. సింగిల్గా ఉన్న వారికి లవర్స్ కానీ ఎవరన్నా వ్యక్తులు మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. భార్యాభర్త విషయంలో కొంత గందరగోళ పరిస్థితులు ఎక్కువ కనపడుతున్నాయి. ఎక్కువగా సాగబెక్కండి, విడాకుల దాకా వెళ్ళే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. వైవాహికలో అనుకున్నంత క్లారిటీ లేకపోవడం, కొంత ఇబ్బంది కలిగించడం అనేది ఈ నక్షత్రం వారికి జరగడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. సమ్మోహనంగా ఏ పనులను చేయాలనుకున్న విషయంలో కొంత వృత్తి పరీక్షల డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. కొత్త ప్రయత్నాలు ఈ నక్షత్రం వారికి కొంత సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. నూతన ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉంటుంది, డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. వృత్తి పరీక్షల్లో పేరు ప్రతిష్టలు బాగుండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త వృత్తిలో అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు ఆ చక్క పని చేసే విషయంలో కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. నూతన వాహనాలు, నూతన విషయాల్లో అనుకూలంగా ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు చెప్పచ్చు. నూతన వాహనాలు కొనుగోలుకి బాగుండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా నిర్ణయాల విషయంలో డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. వృత్తి విషయాల పేరు ప్రతిష్టలు కానీ, డెవలప్మెంట్ కానీ, సక్సెస్ కానీ అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ నక్షత్రం వారు చేయాల్సిన కార్యక్రమాలు ఏదన్నా కూడా సంహనం పాటించంటే ఏ పనున్నా చేద్దాం అనుకున్న విషయంలో కొంత సంహనం పాటించడం మంచిదని చెప్పచ్చు. శత్రువులు బాధలు పెరిగే అవకాశం ఉంటుంది. శత్రువులతో గందరగోళ పరిస్థితులు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. శత్రువు సంహారం జరగకపోతే మాత్రం కొంత ఇబ్బంది, అంటే ఎవరైనా వచ్చే శత్రువుల్లో కొంత తలకానొప్పులు అయితే ఈ సంవత్సరం కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. తగాదాల జోలికి వెళ్ళకండి. కోర్టు వ్యవహారాల్లో కొంత పరిష్కార మార్గం ఉండే అవకాశం కలిగి ఉంటారు. ప్రకృతి పరంగా ఈ నక్షత్రం వారికి కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. దాని విషయంలో కొంత క్లియర్గా ఇబ్బంది కలిగించడానికి అవకాశం కాబట్టి జాగ్రత్త పడి ఏదైనా ఒక పని అనుకున్నా కానీ ఏదైనా అనుకున్నా జాగ్రత్తగా వెళ్ళగలిగితే ఈ నక్షత్రం వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. వ్యాపారస్తులకి ఆశాజనకమైన ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి. అంటే ఏదైనా కూడా కొంత ఆశాజనకమైన ఫలితాలు, డెవలప్మెంట్ ఉండే అవకాశాలు, సక్సెస్ ఉండే అవకాశాలు కలిగి ఉంటారని చెప్పచ్చు. నూతన ప్రయత్నాలు ఈ నక్షత్రం వారికి ఈ సంవత్సరం బాగా ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. తల్లిదండ్రులకు అనారోగ్య పరిస్థితులు ఇబ్బంది కలిగిస్తే విదేశీ ప్రయత్నాల్లో మీకు అనుకూలంగా ఉండే అవకాశం, పాజిటివ్గా ఉండే అవకాశం ఈ నక్షత్రం వారికి ఉన్నాయి. ఎక్కువగా ఆంజనేయ సంప్రదర్శనలు, ఆంజనేయ స్వామిని ఉపదించడం, లేకపోతే శుభారాధన చేసుకుంటే నక్షత్రం వారికి సంవత్సరం మంచి ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు.